నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని, నీళ్లు లేక, నిధులు లేక, కరెంటు లేక రైతాంగం అంతా బాధపడుతున్నటువంటి సందర్భంలో స్వరాష్ట్రం రావాలి, స్వయం పాలన జరగాలనేటువంటి ఏకైక నినాదంతో 2001లో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం జరిగింది. మనందరికీ తెలిసిందే. ఆ ఉద్యమం కూడా భారీ ఎత్తున అంటే సంబంధ వర్గాల సహకారం, నిరుద్యోగులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, అంటే తెలంగాణ సమాజం అంతా మా రాష్ట్రం మాకు కావాలి, ఒకప్పుడు హైదరాబాద్ రాష్ట్రంగా ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి మా రాష్ట్రం మాకు కావాలనేటువంటి నినాదం మీకు అందరూ తెలుసు. 1969లోనే ప్రారంభమైంది. బట్ 1972లో పార్లమెంట్ ఎన్నికల్లో మంచి మెజారిటీ 11 సీట్లు గెలిపించినా కానీ అది సాధ్యం కాలేదు. సరే, ఢిల్లీలో జరిగినటువంటి పరిణామాలు కావచ్చు, మళ్ళీ వాళ్ళు పోయి కాంగ్రెస్లో విలీనం కావచ్చు, ఇవన్నీ జరిగినాయి. అట్లా దగ్గర ఒక 400 మంది చనిపోయినటువంటి సందర్భం కూడా మనం చూసినాం. అయితే మలిదశ ఉద్యమం అనేది కేసీఆర్ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున ఒక ఉప్పెనలాగా రాష్ట్రం అంతా కదిలొచ్చి మా రాష్ట్రం మాకు కావాలనేటువంటి పోరాటం, ఉద్యమం జరిగినటువంటి దరిమిల ఆ తర్వాత జరిగిన పరిణామాలలో అప్పుడున్నటువంటి యూపీఏ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ ఇస్తామని చెప్పి అనౌన్స్ చేసిన తర్వాత మళ్ళీ మోసం చేసినటువంటి దరిమిల కేసీఆర్ గారు అమరణ నిరాహార దీక్ష చేయడం, దాంట్లో వారి ప్రాణానికే ప్రమాదం వచ్చినటువంటి సందర్భం ఆ తర్వాత నిమ్స్ హాస్పిటల్లో మనం అందరం చూసిందే. తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం, 2014 ఒక రాష్ట్రంగా ఏర్పడటం, ఒక ఉద్యమ నాయకుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాల కాలం పనిచేసినటువంటి చరిత్ర.